ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి రండి. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పటి నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు అనేగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలని. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తా ఉండు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3 అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజులు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల ఉందా? ఆ ఉయ్యాల బల మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9 16 17 ఏంటండి ఇది? తీసి చూడు. 19 20 21 చీరలు. ఆహా, నేను శారీలు అనుకున్నానులే. ఇవి ఎక్కడివి? అదే, నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ 2వ చీర కోసం ఈ 1వ చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు. ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేను అంత తెలివి తక్కువనా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది. త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు? డబ్బులు దమ్మంటే. ఇది ఒకసారి పట్టుకోండి. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ పడగదిలో పట్టు మంచం ఉందా? ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7 8 16 17 ప్యాంటు షర్ట్. ఆహా, చొక్కా లాగు అనుకున్నానులే. అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళ కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని. ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు. మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా? మీరైనా ముందు వెనక ఆలోచించొచ్చుగా. ఈయన గారు ఖర్చు పెడితే అయ్యో పాపం, నేను ఖర్చు పెడితే మాత్రం లోహో పాపం. చచ్చా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. అసలు నా టైమే బాలేదు. ఏమన్నా? నా టైం బాలేదంటున్నాను, అది కూడా తప్పేనా? పోయి అరపుకు 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. అవును, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? టైం బాగోలేదని టైం గుర్తు చేసావు కదా, వెంటనే వాచ్ని హిందీ నేర్చుకోమని పంపించేశాను. వాచి హిందీ నేర్చుకోవడం ఏంటండి? మార్వాడి కోట్లో తాకట్టు పెట్టేశాను. ఎంత పని చేశారండి మీరు. అసలే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు, మీ చేతికి వాచ్ లేకపోతే ఎలా? మన చేతికి వాచ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీకు రహస్యం తెలుసా? మనకు టైం చూడటం ఈ ముద్దు పట్టు. మంచి ఒక్క ముద్ద. అబ్బా, ఒక్క ముద్దని 100 ముద్దలు తినిపించారు. నాకు వద్దు. నిజంగానే ఇది ఆఖరి ముద్ద. నా బుల్లి గదు, నా బుజ్జి గదు, నా బజ్జి గదు. నాన్న, మీరా? అమ్మ రాలేదా నాన్న? రాలేదమ్మా. అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మా. కూర్చోండి. ఏమిటమ్మా, చేతులకు దెబ్బ తగిలిందా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా, చేతులు గోరింటాకు పెట్టుకున్నాను నాన్న. సరే,
మీ పెళ్లికి ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే కానీ మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, నీతో వాదించగలదా? ఫోన్ చేద్దరు కానీ రండి నాన్న. వద్దమ్మా, దారిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. వండించేస్తానన్నా. అలాగేనమ్మా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళజోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవడం కూడా చేతగా నువ్వు ఏదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అయ్యావు తల్లి. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్న నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు.